నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ మాజీ మంత్రి నారాయణ స్వామి గారు అయితే ఆయన సిట్టు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలు అయితే మాట్లాడినట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ అంశాల్లో నేను దళితుడిని నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, నాకు అసలు వాట్సాప్ వాడటం కూడా తెలియదు అన్న అంశాలు అయితే చర్చిస్తున్నాడు. అసలు నిజంగా ఏం జరుగుంటుంది ఆయన విషయంలో, ఇలాంటి అన్ని డిస్కస్ చేసే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి నారాయణ స్వామి గారు అయితే నాకు ఏం తెలియదు, అసలు వాట్సాప్ వాడటం కూడా తెలియదు, నాకు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరో పక్కన నేను దళితుడిని నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? శాసనసభ్యుగా పోలీస్ చేసేటప్పుడు కులం గుర్తు రాలేదా? మంత్రి అయినప్పుడు నాకు చదువు రాదు, వాట్సాప్ వాడటం రాదు, నాకు ఈ బాధ్యతలు ఎందుకని చెప్పలేకపోయాడా? అంటే ఈరోజు అభియోగం వచ్చి లిక్కర్ కుంభకోణంలో అతను పీకల లోతు దాకా ఇరుక్కుపోయాడు కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తులందరూ ఒక్కొక్కళ్ళని అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి ఆనాడు అతను ఆ శాఖ మంత్రి కాబట్టి, ఎందుకంటే మరి ఆ రోజు ఆ శాఖ మంత్రి అయ్యి ఉండి ఇప్పుడు నా కార్యాలయంలోనో లేకపోతే సచివాలయంలోనో కాకుండా లేకపోతే మా మంత్రివర్గ సహచరుల సమక్షంలో కాకుండా మీరెవరు, మీకేంటి సంబంధం, మీ ఇంట్లో ఎందుకు సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని విజయసాయిరెడ్డిని కానీ లేకపోతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కానీ సత్యప్రసాద్ని కానీ మరి సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ ప్రశ్నించాడా ఈ మంత్రి? లేదు కదా. అప్పుడు మరి ఆ రోజు దాని గురించి ప్రశ్నించిన వ్యక్తి ఈరోజు వాళ్ళందరూ దీంట్లో కుమ్ముక్కై ఉన్నారని వాళ్ళందరి మీద అభియోగాలు వచ్చి వాళ్ళందరిని అదుపులో తీసుకొని ఈరోజు న్యాయస్థానంలో విచారిస్తూ వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి కారాగారంలో పెట్టి ఈరోజు విచారిస్తున్న సందర్భంగా ఈరోజు నిన్ను కూడా పిలిచారు. కారణం ఏంటంటే ఆ రోజు నువ్వు మంత్రివి కాబట్టి, నీ సంతకాలు ఉన్నాయి కాబట్టి, ఎవరెవరికి నువ్వు అడ్రస్ ఇచ్చావో దాంట్లో పొందుపరిచి ఉంది కాబట్టి వివరాలు అడగడం కోసం నిన్ను పిలిస్తే ఇప్పుడు నువ్వు దళితుడు అనే విషయం గుర్తొచ్చిందా? అంటే రాజకీయాలు వచ్చినప్పుడు దళితుల గురించి గుర్తురాదు, పదవులు వచ్చినప్పుడు దళితుల గురించి గుర్తురాదు, అభియోగాలు వస్తే మాత్రం అప్పుడు ప్రభుత్వం వేధింపులు లేకపోతే కులపరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను దళితులను కాబట్టి నన్ను ఈ పని చేస్తున్నారని చెప్పని ఎదుటి వాళ్ళ మీద నెపం మోయటానికి తప్ప మీకు ఎప్పుడు చిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది. ఆ రోజు నీకు సముచిత స్థానం ఇవ్వకుండా మంత్రివర్గంలో కాని వ్యక్తి కూడా కూర్చుని ఉంటే నిన్ను నుంచోబెట్టాడు చూడు, ఆ రోజు నువ్వు ప్రశ్నించాల్సింది. ఆ రోజు నువ్వు ప్రశ్నించలేదు. నాకేంటి సంబంధం, మద్యం దాంట్లో నా చేత ఎందుకు సంతకాలు పెట్టించుకుంటున్నారు, దీంట్లో ఏమొచ్చిందని చెప్పి నువ్వు అడగకుండా సంతకాలు పెట్టావు చూడు, ఆ రోజు కూడా గుర్తురాలా. శాసనసభ సాక్షిగా ఆ రోజు లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టినప్పుడు గుర్తురాలా, ఈరోజు మాత్రం గుర్తొస్తానే ఉంది. ఏదన్నా అంటేనేమో కుల సంఘాలను బయటకు తీసుకొస్తూ ఉంటారు. అంటే ఏదైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళ వరకు, కానీ వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారా, మా మీద అభియోగాలు ఈ విధంగా తీసుకొస్తారా అని చెప్పని తప్పు చేసిన వాళ్ళు కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను కాదు, నీకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు, నా సమక్షంలో జరగలేదు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నువ్వు చెప్పాలి కదా. అంటే నిన్ను మంత్రిగా 2.5 సంవత్సరాలకు మిగిలినందరిని తొలగిస్తే ఇప్పుడు నిన్ను ఆదిమూలం సురేష్ని, బొత్స సత్యనారాయణని, బుగ్గన రాజేంద్రనాథ్నే కదా కొనసాగించింది, మళ్ళీ మిగిలిన వాళ్ళందరినీ తొలగించేశారు కదా. మరి ఆ రోజు నువ్వు మరి వాళ్ళతో పాటు తొలగించకుండా నిన్నే కొనసాగించాడు అంటే ఆ శాఖకు సంబంధించి నీకెంత ముట్టి అని చెప్పని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. అందుకే నువ్వు ఆ శాఖలో కొనసాగావని చెప్పని భావిస్తున్నారు, నిన్ను అదే శాఖను కొనసాగించారని చెప్పని భావిస్తున్నారు, నిన్ను మంత్రిగా కొనసాగించావని భావిస్తున్నారు. ఈరోజు వచ్చేసి దాని గురించి మాట్లాడితే ఇక్కడ దళితులా ఇంకోళ్ళనేది కాదు, అక్కడ కుంభకోణం జరిగిందా లేదా? నాకేం తెలుసు, రేట్లు పెరిగితే తాగరని చెప్పి రేట్లు పెంచారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఈరోజు అతను ఆ కార్డు ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. న్యాయ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, కులం చూసి వదిలిపెట్టరని చెప్పి అయితే నేను భావిస్తాను. మరోసారి సిట్టు విచారణకి హాజరయ్యే అవకాశం కూడా ఉంది అని నారాయణ స్వామికి వ్యాఖ్యలు వస్తున్నాయి. సిట్టు విచారణకు హాజరవుతాడు, సిట్టు అరెస్ట్ కూడా చేసింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ తర్వాత ఎవరంటే విజయసాయిరెడ్డి. ఇప్పుడు వరకు అతను ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టే చాలామంది విషయాలు బయటకు వచ్చినాయి అని చెప్పని అతను వదిలిపెడతారు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టరు. నీకేంటి సంబంధం, నీ ఇంట్లో ఎందుకు సమావేశం ఏర్పాటు చేశావు, నువ్వెందుకు అప్పిప్పించావు, ఇవన్నీ కూడా వరుసని లాగుతారు. అన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి వరుస క్రమం. ఫోను
కానీ ల్యాప్టాప్ కానీ సిటీ అధికారులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక తర్వాత నిజాలు వచ్చే అవకాశం కూడా ఉందని మనకు వస్తున్న సమాచారం. నిస్సందేహంగా అన్నీ జరుగుతాయి వరుస క్రమంలో, ఎవరిని వదిలిపెట్టరు. ఏ ఏ ఇందుట్లో ఏ వ్యక్తుల ప్రమేయం ఉందో ఆ వ్యక్తులందరినీ సాక్ష్యాధారాలతో సహా న్యాయస్థానం ముందు పెట్టి శిక్ష వేయిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి అంతిమ లబ్ధిదారు పేరు చెప్పే అవకాశం ఉందంటారు? చెప్పినా చెప్పకపోయినా ఎక్కడికి వెళ్ళినాయో తెలుసు కాబట్టి, చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో తెలిసినాయి కాబట్టి, ఆ బంగారం ఎక్కడ ఉందో ఈరోజు కనిపెడతారు కాబట్టి, నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడిగా నిర్ణయించారు కాబట్టి, ఛార్జ్షీట్లో కూడా కొంత పెట్టారు, పూర్తిగా పెట్టలేదు కాబట్టి దాన్ని కూడా బయటికి తీస్తారు. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారు అనేది నేను భావిస్తున్నాను. మరి లిక్కర్ స్కామ్ సంబంధించి భారతీరెడ్డి గారి పేరు కూడా వెలుగులోకి వస్తుంది సార్, ఎలా చూడాలి? అదే ఆ బంగారానికి సంబంధించి ఆమె ప్రమేయం కూడా ఉందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి, ముంబై వాళ్ళు ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో బంగారం కొని ఆ బంగారం వాళ్ళకి అందజేశారో అది భారతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి, సరే ఆమె విషయాన్ని తదుపరి బాలాజీ గోవిందప్ప ఉన్నాడు కాబట్టి బలంగా నమ్ముతున్నారు, ఆయన ప్రమేయం కూడా ఉంది కాబట్టి విషయాలన్నీ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని అయితే అదుపులో తీసుకోవడం ఖాయం అయితే నేను భావిస్తున్నాను. లిక్కర్ స్కామ్ సంబంధించి రాజకాస్ రెడ్డి ఆస్తులు కూడా జప్తు చేశారని మనకు వస్తుంది సార్. ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ₹1 కాదు ₹2 కాదు, నాకు తెలిసి 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దాంట్లో ఇది వాళ్ళు చూపించిన 3,750 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నది కాబట్టి, దీంట్లో ఈ నాసిరకం మద్యం తయారు చేసి డిస్టిలరీలు తీసుకొని వీళ్ళే సొంతంగా తయారు చేసి 654 మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా లెక్కలు చూపించకుండా ఇష్టారీతిగా అమ్మారు కాబట్టి, ఇవన్నీ కూడా లెక్క చూసుకుంటా ఉంటే 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి లబ్ధి చేకూరిందని అర్థమవుతా ఉంది. ఆ ధనాన్ని ఎక్కడ తరలించారు, ఏంటి, ప్రభుత్వానికి ఎంత ఎగ్గొట్టారు అనేది ఇప్పుడు వాళ్ళ బాధ్యత. దాన్ని బయటికి తీస్తున్నారు. నిస్సందేహంగా కూడా ఎన్ని వెలికి తీసి ఆధారాలతో సహా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను సీజ్ చేసేసి దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలి. అలాగే బాధితులు కొన్ని వేల మంది చనిపోయారు కాబట్టి బాధితుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందజేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మరి విజయసాయి రెడ్డి మళ్ళీ విచారణకు వచ్చే అవకాశం ఉందంటారు? నిస్సందేహంగా చెబుతున్నాను, వస్తాడు, అదుపులో కూడా తీసుకుంటారు, అందులో సందేహం లేదు. సో ఇదాన్ని చూసారు కదా, లిక్కర్ స్కామ్ సంబంధించి నారాయణ స్వామి గారు అయితే ఆయన చెప్పే ఈ నిజాలు అబద్ధాలు కాదు, కానీ ఎన్ని చెప్తున్నా సరే ఇవన్నీ నాకు సంబంధం లేదు, వాట్సాప్ తెలియదు నాకు, అసలు లిక్కర్ స్కామ్ సంబంధించి నాకు అసలు ఏమి తెలియదు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి కూడా సిట్టు విచారణ పిలిచే అవకాశం ఉంది. ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.